కొత్త సాంప్రదాయాలైనా గౌరవించాలి కదా. కానీ పవన్ ఒకటి మీ మిత్రుల వల్ల అన్నాడు, అది పక్కకు పెడదాం. అది ప్రకాష్ రాజ్ ఇది నోన్ యాంటీ బీజేపీ కనుక ఆయన డెఫినెట్గా పొలిటికల్ విమర్శ చేస్తాడు, అది రాజకీయపరమైన అంశం. ఇక అక్కడే అన్నదేంటి, ఇప్పటికీ ఇది మతపరమైన విద్వేషాలు దేశంలో ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పమనండి భారతదేశంలో. మా ధర్మ సంస్థ పేరిట హరిద్వార్లో జరిగింది ఏంటి, దేశమంతా జరుగుతున్నది ఏంటి, హిజబ్ అల్లర్లు ఏంటి, హలాల్ అల్లర్లు ఏంటి, దేశంలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ పైన రోజు జరుగుతున్నదే కదా. సో మత విద్వేషాలు భారతదేశంలో జరగడం లేదు అని ఎవరైనా అనగలరా? సో మత విద్వేషాలు పెంచకండి అన్నారు. ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వివాదము అనేక రూపాలు సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న కూడా నేను మాట్లాడిన నా ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వైరల్ ఏంటి అంటే, ఏఆర్ ఫుడ్స్ అని పాకిస్తాన్లో కంపెనీ ఉందట. క్వింట్ అనే వెబ్సైట్ వారు దాన్ని ఎక్స్పోజ్ కూడా చేశారు. మీరు క్వింట్లో ఉంటుంది చూడండి. సో ఏఆర్ డైరీ ఫుడ్ అనేది ఇప్పుడు నెయ్యి సప్లై చేసిన కంపెనీ. ఇది తమిళనాడులోని దిండిగల్లోని కంపెనీ. కానీ ఏఆర్ ఫుడ్స్ అనే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ డైరెక్టర్ల పేర్లు తీసి, వాళ్ళందరూ సహజంగానే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ అంటే ముస్లింలే ఉంటారు. ఇది ముస్లింల కంపెనీకి నెయ్యి ఆర్డర్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతుంది. ఇది మరి మత విద్వేషాలు పెంచదా? ఇది దేశంలో తీవ్రమైన అలజడిని సృష్టించదా ఇలాంటి వచ్చినప్పుడు? మరి దాన్ని కూడా ఖండించాలి కదా లౌకికవాదులం ఎవరమైనా. సో అలాగే ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయింది అది, తిరుపతి లడ్డులో జరిగినటువంటి కల్తీ అనే సమస్య. కల్తీ జూలై 16న బయటకు వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు జూలై 9న శాంపిల్స్ పంపితే టీటీడీ వాళ్ళు జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ వరకు దాన్ని ఎందుకు ఆపారు? ఏ ప్రభుత్వం ఆపింది? 2 నెలల పాటు ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం అవుతుంది. జూలై 29th రోజు నాకు గుర్తు అనుకుంటా, నేను చదివిన మేరకు మీడియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీఓ ఇది బియాండ్ నార్మల్ కల్తీ కన్నా ఇంకా ఎక్కువ ఉంది, దీనిపైన మేము బ్లాక్ లిస్ట్ చేస్తామన్నారు. సో మరి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారా? ఆ షోకాజ్ నోటీస్లో మీరు ఏమని మెన్షన్ చేశారు? కంపెనీకి పంపిన షోకాజ్ నోటీస్లో మీరు ఇందులో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఎలా ఉంది అని అడిగారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, దీనిపైన మరింత లోతుగా విచారణ జరపండి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉంది. అంటే ఫాల్స్ నెగటివ్ స్కోప్ ఉంటుంది, ఇంకా మీరు పలానా అని రకరకాల కారణాలు ఇస్తే ఈ రిజల్ట్ ఫాల్స్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని కూడా రాశారు. అందువల్ల దీనిపైన కంప్లీట్గా విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి అన్నాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నా దోషుల్ని కాపాడండి, తిరుపతి లడ్డు అపవిత్రం చేయనివ్వండి అని అనలేదు కదా. ఎక్కడ ఎవరంటారు? మనిషి అన్నవాడు ఎవడు అన్నాడు ఆ మాట. ఏ మనిషి కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంటే కావాలని ఏ మతం వాడైనా కోరుకో, నిజాయితీ ఉంటే. అందులో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. సో ఇవాళ ప్రతి హిందువు కోరుకునేది ఏంటంటే నిజం కాకుండా ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు. మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే, మరి దానిపైన ఎందుకని మీరు అంతకు ముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు. ఇంకోసారి ఆ సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై చేసి మనం వాడుంటే కేసు పెడతాం. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా? రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది? దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా? నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుని అడగని మా కూతురు పెళ్ళికి వచ్చాడు, నేను నా బిడ్డ పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా.
సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది, వాళ్ళను ఏమని ఎలా శిక్షిస్తారు? ఇది కదా కావాల్సింది. ఇంతవరకు ఎవరిపైన ఎవరిని అరెస్ట్ చేసినట్టయితే లేదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏవని ఇందులో ఏటు ఎవరు, కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు? మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపిన ఆ కంపెనీని పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా? మరి ఎందుకు చేయడం లేదనే నా క్వశ్చన్. ఇప్పటికి అందరికీ అర్థం కానిపిస్తున్నది. రాజకీయంగా మీరు చాలా విమర్శిస్తూ చెప్తున్నారు అది, కానీ మొదలు జరగాల్సింది హిందువుల మనోభావాలు ఏంటి, ఇది జరిగిందా లేదా? మీరు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నది, ఫ్యాక్ట్ తక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆవేదన. పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు, కాదని అన్నాను. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఆ జరిపిన దుర్మార్గాన్ని ఏం చేసినా తప్పలేదు, అందులో అనుమానం ఏమున్నదిగా. అసలు రోడ్డు మీద వదిలేయండి, జనమే చూసుకుంటారు. అలా చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ చెప్తున్నా. అందువల్ల దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఏ మతంలో జరిగినా ఎందుకు ఊరుకుంటారండి? ఏ మతంలో జరిగినా ఊరుకోరు. అంటే హిందువులు కూడా ఎందుకు ఊరుకోవాలి? ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ జరిగిందా జరగలేదా అనేది ఎస్టాబ్లిష్ కావాలండి. అందరికీ వచ్చిన నా సమస్య 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలల దాకా దీన్ని ఎందుకు బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు? ఆ ఏఆర్ ఫుడ్స్ యాజమాన్యం మరి సప్లై చేసి ఉంటే దాని మీద కేసు పెట్టి వాళ్ళని లోపలేయాలి కదా. ఇంతవరకు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైంది నాకు చెప్పండి, ఎక్కడ కేసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది చెప్పండి. ఇప్పుడు జూలై 16 నుంచి ఇవాళ మనం ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తున్నాం కదా. మరి ఇద్దరికి ఎందుకు జరగలేదు? దోషులు శిక్షించండి, విచారణ జరపండి అని అన్నారు. దాంట్లో వివాదం ఏముంది? దాంట్లో సెక్యులరిజం ఎక్కడ ఉంది? 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వే. సెక్యులరిజం అనేది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ఆ మాట కలిసి ఏ మతానికి వ్యతిరేకం కాదు. సెక్యులరిజం అనేది రాజ్యానికి మతం ఉండద్దు అని. దీంట్లో మళ్ళీ సెక్యులరిజాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెక్యులరిజం కదా, ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ పవిత్రత అపవిత్రత. ఇంతకన్నా వేరేది ఏముంది ఇందులో? అంటే తిరుపతి లడ్డు తయారీకి వాడుతున్నటువంటి నెయ్యి పవిత్రంగా కల్తీ లేకుండా ఉందా, కల్తీ జరిగిందా, ఇంతే. సో దీన్ని ఇక లార్జర్ ఇష్యూగా మార్చి, నేషన్ వైడ్ ఇష్యూగా మార్చి, నీకు మొత్తం దేశంలో అతిపెద్ద వివాదంగా దీన్ని తయారవుతుంది కనుక అది మంచిది కాదయ్యా దేశానికి. మొదలైతే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. ఇది దేశవ్యాప్త ఇష్యూ కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? రాజకీయాలు ఎలా ఉంటాయంటే డింపుల్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బృందావనంలో కూడా కల్తీ జరుగుతుందన్నారు. చూడండి ఎలా రెచ్చగొడుతుంటారు. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాల్లో 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది. ఒకరు ఇక్కడ రెచ్చగొడితే అక్కడ రెచ్చగొడతారు. సో ఇప్పుడు అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఆయన గుడిలో ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? కూడా నమ్మలేం కదా. యోగి ఆదిత్యనాథ్ పైన ఏదైనా విమర్శించచ్చేమో, కానీ బుల్డోజర్లని దేవుని ప్రసాదాన్ని కల్తీ చేస్తానైతే ఎవరు ఊహించరు, విమర్శించరు సాధారణంగా. ఒకవేళ ఎక్కడన్నా జరిగినది యోగి ఆదిత్యనాథ్ వల్ల జరిగిందని అనలేం కదా, ఎందుకంటే ఆయనకు మతం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు కాదంటారు. సో కానీ అక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, సో వాళ్ళు ఏమంటారు, ఇది ఇలాంటి ఆరోపణలు బృందావనంలో కూడా వచ్చాయి, అసలు నిజంగా తేల్చాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో పోతుంది. ఆఖరికి అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలి అనే డిబేట్ కూడా మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చట్టాలు చట్టబద్ధమైన తీర్పులు చెప్పింది. పోనీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉంది, మీరు చేయండి, ఎవరొద్దన్నారు? దేవాలయాలన్నిటి ప్రభుత్వ నియంత్రణలో తీసేసి మీరు అప్పచెప్పండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకెక్కువ ఎన్ని సమస్యలు వస్తాయి చూడండి. మీరు ఎన్ని సమస్యలు వస్తే ఆలోచించండి. సో అందువల్ల నేను ప్రోగ్రాంలో సనాతన సభలో మాట్లాడుతూ మిత్రుడు రాకా సుధాకర్, ఆయన అందరికీ తెలుసు, ఆయన కూడా ఒక విశ్లేషకుడు, యూట్యూబ్ ఉంది. సో ఆయన చెప్పిన ఉదాహరణ, రాజశేఖర్ టైంలో కొన్ని దేవాలయాల్ని అప్పచెప్తే మేనేజ్ చేసుకోలేకపోయారు. అందువల్ల అది లార్జర్ ఇష్యూ, ఎక్కడికో వెళ్ళింది. ఇది ఎక్కడికి వెళ్తోందంటే ఇది బృందావనంలో కల్తీ నుంచి మొదలుకొని దేశంలో ఎక్కడెక్కడికో పోయి కుట్ర సిద్ధాంతాలు ఫలానా మతం వాళ్ళు చేశారు అని మతాల మధ్య ఘర్షణగా మారిస్తే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతే ఎవరికి ప్రాబ్లం అండి? అది ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం
ఎవరున్నారు? అది ఆలోచించాలి కదా. ఒక్కసారి ప్రజల మనోభావాలు చెలరేగితే ఏం జరుగుతుందో మన ప్రపంచమంతా చూస్తాం. అందులో మతం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని అక్రమార్కులు ఎవరు, ఆ లడ్డు అపవిత్రమైందా లేదా, కల్తీ జరిగిందా లేదా, కల్తీ చేసిన వాళ్ళ మీరు తిరుపతిలో మహాశాంతి యాగం అది చేశారు, అది సంతోషం, ఎందుకంటే ఇలాంటి జరిగిన పొరపాటు. కానీ అసలు పొరపాటు చేసిన సంగతి ఏంటి, దాని సంగతి ఇంకా చెప్పరేంటి? వాని మీద కేసు పెట్టి మొదలు వానికి శాంతి ఇవ్వాలి కదా, అది వదిలేస్తున్నారు కదా అనేదే ప్రశ్న. అది ఇంకా ఎందుకు చేయడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరు శిక్షించకూడదని ప్రకాష్ రాజు అంటే నేను కూడా తప్పంటాను. ప్రకాష్ రాజు శిక్షించండి అని అంటున్నారు, ఇప్పటివరకు ఇంకా శిక్షించలేదు ఏంటనే కదా ప్రశ్న. రాజకీయ నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు, చెయ్యండి. అసలు ఎవరు చేశారు మొదలు తేల్చండి, ఆ చేసిన సంగతి తేల్చండి అంటున్నాం కదా ఎవరేమైనా. సో దీనికి అభ్యంతరం ఏముంటుంది? దీనికి ఎందుకు మరి ఇంతవరకు జరగడం లేదు? 2 నెలల తర్వాత సిట్ ఏర్పాటు, ఇది ఏర్పాటు అయినాక ఇదో మళ్ళీ నెలకు విచారణ. అప్పటిదాకా ఏంటండి నాకు అర్థం కాదు. నువ్వు టెస్ట్ చేసావు, కల్తీ జరిగింది, వాడి మీద కేసు పెట్టడానికి ఇంకా ముందు వెనక ఆలోచించలేదు, నాకు అర్థం కాని అంశం. సో ఇంతవరకు కేసు పెట్టారా? మరి వాడు బ్లాక్ లిస్ట్ చేయడం వేరు, కేసు పెట్టడం వేరు కదా. బ్లాక్ లిస్ట్ అంటే సరఫరా మరోసారి చేయకూడదు అని. సో అందువల్ల దీని మీద అనవసరపు గోలవద్దు. ఇది శాంతి భద్రతల సమస్యగా, మత ఘర్షణల సమస్యగా మారకుండా చూడండి, కఠినంగా శిక్షించండి దోషుల్ని, విచారణ జరిపించండి. ఇలా తప్పే ఉన్నది నాకు అర్థం కాదు. ఇలా సెక్యులరిజం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం అనే చర్చ లేదు, 1 వే లేదు, 2 వే లేదు కదా. ఎవరున్నారు హిందూయిజం గురించి మాట్లాడకూడదు అని, హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు ఎవరు అన్నారు కదా? ఏ లౌకికవాది అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేది ఏంటంటే సార్, ఒక ముస్లింకి ఇబ్బంది కలిగితే ముస్లింలంతా వస్తారు, ముస్లిం మత విశ్వాసాలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే వాళ్ళంతా ఏకమవుతారు, క్రిస్టియన్లు కూడా అలాగే ఏకమవుతారు, కానీ హిందువులకు అంటే సనాతన ధర్మం మీద ఇంత దారుణమైన దాడి జరుగుతూ ఉంటే మరి హిందువులంతా ఎందుకు కావడం? హిందువులే కాదు, ఏ ధర్మం పైన ఎవరైనా అందరూ రావాలంట. నేను అంటే ఇప్పుడు హిందువులకే రావాలి, క్రైస్తవులు ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? సమాజంలో ఎవరికి నష్టం జరిగినా అందరూ రావాలి కదా. ఇప్పుడు వరదల్లో హిందువులకి సాయం చేసిందా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం? ముస్లింలో చేయలేదు సాయం? అందరూ వస్తారు కదా. దీంట్లో హిందూ ముస్లిం క్రైస్తవుడు ఏంటంటే నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఒక మతానికి సంబంధించిన పవిత్రతను దెబ్బతీస్తే ఏ మతస్థులైనా రియాక్ట్ కావాలంట. వై ఓన్లీ హిందూ ఒక్కడే రియాక్ట్ కావాలి అని అంటే తప్పు కదా. హిందువులే కాదు అందరూ రియాక్ట్ కావాలి. ఎందుకు హిందువులే రియాక్ట్ కావాలి, ముస్లింలు రియాక్ట్ కావాలి, క్రైస్తవులు రియాక్ట్ కావాలి? ఏం తప్ప వాళ్ళైతే కోరుకోవాలన్నా జరగద్దని? సో నేను అనేది ఈ దాడి జరిగిన వారిపైన ఎవరు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్ చర్య తీసుకుంటారా, నాగేశ్వర్ చర్య తీసుకుంటారా? నాకు చెప్పండి. ఇప్పుడు సనాతన ధర్మాన్పైన నష్టం జరిగే రీతిలో ఎవడో నెయ్యిలో పనికిమాలనే కలిపాడు, వాని మీద ఎవడు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్పై చర్య తీసుకుంటారా, నాగేశ్వర్ చర్య తీసుకుంటారు? తీసుకోవాల్సింది మీ ప్రభుత్వమే కదా. వాని మీద కేసు పెట్టండి, మరి లోపల ఏంటి అంటాను, ఇంతకన్నా ఎక్కువ ఉంటాం. అందరు హిందువులు కోరుకునేది అదే కదా. 2 నెలల నుంచి ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం కదా. ఇప్పుడు జూలై 16న మీకు బయటకు వచ్చింది విషయం, మరి సెప్టెంబర్ దాకా ఎవరికి తెలియదు, ఎందుకు చెప్పలేదు? నిన్న హిందూ ఎడిటోరియల్ కూడా ఈ ప్రశ్న వేశారు. మరి జూలై 16 హిందూ, ఫ్రీ ప్రెస్ జర్నల్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా జాతీయ పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్లో కూడా వాళ్ళు రైజ్ చేసిన అంశం ఇదే. అయ్యా జూలై 9న శాంపుల్ పంపారు, జూలై 16న రిపోర్ట్ వచ్చింది, జూలై 29న ఈవో మేము బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పారు. మరి ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలలు అయిపోయింది కదా. వాడు ఎవడో ఆ దుర్మార్గుని పట్టుకొని లోపలేయండి, వారి సంగతి తేల్చండి, కఠినంగా శిక్షించండి. ఇందులో హిందువులు కాదు ప్రతి ఒక్కరు కోరుకోవాలి కదా. ఎవరిచ్చాడు అధికారం మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర సాంప్రదాయాన్ని భగ్నం చేయమని? అంతకన్నా దుర్మార్గం ఏముంది అని అంటున్నాం. కానీ ఇది ఒకవేళ జరిగిందా జరగందా తేల్చండి, లేకపోతే ఇది అన్యాయంగా హిందూ దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఈ చర్చలు, ఈ రచ్చలు ఏం జరుగుతుంది? ఇతర మతస్థుల దృష్టిలో హిందూ దేవాలయాల ప్రతిష్ఠ తగ్గుతోంది. అది అన్ఫార్చునేట్. ఈ రాజకీయ రచ్చ వల్ల, ఈ రాజకీయ గోల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ దేవాలయాల పట్ల ఇతర మతస్థులు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుంది కదా. అది జరగకూడదని కోరుకునేది. పవిత్ర తిరుమల దేవస్థానం పైన అనవసరపు వివాదాలు వద్దు. ఎవరైతే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందా లేదా ఎస్టాబ్లిష్ చేయండి, జరిగితే దోషుల్ని కఠినంగా శిక్షించండి. దీనిపైన రాజకీయ రచ్చ చేసి రకరకాల అంశాలు పట్టుకొస్తే అది ఆ దేవస్థానం యొక్క గౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. రోజు ఇది 15 రోజులుగా లడ్డులో పలానా ఎనిమల్ ఫ్యాట్, అది ఇంకా తెలుగులో మాట్లాడితే ఇంకా దారుణం. అది ఏంది? ఇది బాధేస్తుంది అసలు.
మనం ఇలా మాట్లాడుకోవాల్సిన తిరుపతి లడ్డు గురించి. ఎంత ఎంత పవిత్రం అది, దేవదేవుని ప్రసాదమయ్యా. అది కేవలం ఒక పదార్థం కాదు. ఆధ్యాత్మికమైన భావం ఉన్నవారు ఎవరైనా, భక్తి భావం ఉన్న వాళ్ళు దాని ఒక పదార్థంగా చూడరు. అందులో సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో నివసిస్తున్న ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉన్నాయని భావిస్తారు కోట్లాది మంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మెటీరియల్స్. అలాంటి ఒక పవిత్రమైనటువంటి లడ్డు పైన ఈ చర్చ చూస్తే ఆవేదన కలిగి చెప్తున్నా నేను. రోజు ఏంటిది ఎనిమల్ ఫ్యాట్ అని. దాని మీద చర్చ కాదు. ఎస్, ఇన్వెస్టిగేట్ ఇట్, కల్పిట్ని పట్టుకోండి, వాని సంగతి తేల్చండి. ఇంతే. ఈ రాజకీయపరమైన రచ్చ చేస్తే